గెలుస్తారండి ఈసారి. ఆ! అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? మాకు కొంచెం అసంతృప్తిగా ఉంది. అంటే ఆ పథకాలా? ఏటి పరంగా పథకాలు గాదు, మాకు నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకుండా చేశారు కాబట్టి మాకు అసంతృప్తితోనే ఉన్నాం మేము. అంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు కదా! వాలంటీర్ ఉద్యోగాలు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల క్రితం ఇచ్చారు. మేము 2021లో పాస్డ్ ఔట్ అయ్యాము. మాకింతవరకు ఏం లేదు మరి. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. దానివల్ల మేము ఇక్కడ హైదరాబాద్‌కి వచ్చి ఇట్లా తిరుగుతున్నాం రోడ్లమ్మటి, ఇన్‌స్టిట్యూట్‌లమ్మటి. దానివల్ల మేము చంద్రబాబు గారికి ఈసారి ఓటేస్తాం. అంటే చంద్రబాబు వస్తే డెవలప్‌మెంట్ చేస్తారంటారా? చేస్తారు కంపల్సరీగా. మీరు అమరావతి ఎళ్లి చూడండి. అమరావతిలో ఎంతవరకు హైకోర్టు ఎంత బాగా కట్టారో. అంటే రాజమౌళి వ్యక్తి ప్లానింగ్ చేశారు తప్ప ఇటువంటి హెల్మెట్ వేస్తున్నారు. రాయి కూడా వేయలేదని చెప్పి టాకుతుంది. అవునండి. ఆ టైం ఇయ్యలేదు కదా ఏపీ ప్రజలు. 5 సంవత్సరాలు చేశారు కదా! 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు చేయగలిగినంత వరకు చేశారు. టైం ఇంకా మీరు జగన్‌కేసారు కాబట్టి టైం లేక ఆయన దిగిపోవాల్సొచ్చింది. అంటే ఏ విధంగా కంప్లీట్ అవుతుంది? డెవలప్‌మెంట్ ఏ మేరకు జరుగుతుంది? 3 పార్టీ అలయన్స్ కలిసి వస్తే ఏ మేరకు జరుగుతుంది? అర్థం కాదు. డెవలప్‌మెంట్ అనేది ఏ మేరకు జరుగుతుంది? 3 పార్టీలు అలయన్స్ కలిసి ఈసారి 10 సంవత్సరాలు బాబు గారికి ఇస్తే కంపల్సరీగా ఆ రాష్ట్రం తెలంగాణ లాగా తయారైంది ఇంకోసారి.